ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్. కనీస ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారు. విద్యార్థులే తప్పు కాదు, సరైన చదువు చెప్పలేకపోయాం. సో ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఉంటారో, ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సో కంప్లీట్గా వాళ్ళ విద్య అంట కంప్లీట్గా క్రిమినల్ వేస్ట్. ఇక వేస్ట్, అసలు పనికిరాదు, అసలు చదివే అవసరం లేదు అన్నట్టు మాట్లాడు. సో ఈ విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఒక విద్యాశాఖ మంత్రి కూడా మీ దగ్గర పెట్టుకొని మీరు వ్యాఖ్యలు చేస్తే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంది? వాళ్ళ పేరెంట్స్, చాలామంది పేరెంట్స్ రెండే గోల్స్ ఉంటాయి వాళ్ళ పిల్లలకి, ఐదర్ డాక్టర్ చేయించాలి లేకుంటే ఇంజనీరింగ్ చేయించాలని చెప్పి, డాక్టర్ చదివించాలి ఇంజనీరింగ్ చేయించాలని చెప్పేసి. సో ఇవి రెండు ఉన్నప్పుడు మీరు కంప్లీట్గా ఇంజనీరింగే వేస్ట్ అన్నాం. వాళ్ళు నెక్స్ట్ ఏంది, వాళ్ళు అంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఇంజనీరింగ్ అయ్యి ఏదో ఒకటి చేస్తారు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే ఏంది రేపు పరిస్థితి ఏంది? ఆ కాలేజీల పరిస్థితి ఏంది? ఆ విద్యార్థుల పరిస్థితి ఏంది? ఆ విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? మీరే ఈ విధంగా వ్యాఖ్యానిస్తే, ఈ విధంగా మాట్లాడితే. సో విద్యార్థులదే తప్పు కాదు, సరైన చదువు చెప్పలేకపోయాం. ఇన్నాళ్ళుగా తగిన నైపుణ్యాలను నేర్పించలేకపోయాం. అందుకే నైపుణ్యాల పెంపునకు బాధ్యత తీసుకున్నా. ప్రక్షాళన కోసమే విద్యాశాఖ నా వద్దే ఉంచుకున్నా. కేసీఆర్కు సంపాదన ముఖ్యం, అందుకే ఆర్థిక రెవెన్యూ శాఖల దగ్గర పెట్టుకున్నారు. ఇక నేను మాత్రం రోజు తిట్లు తినే విద్యాశాఖ తీసుకున్నా. పాస్ చేస్తారో ఫెయిల్ చేస్తారో మీరే నిర్ణయించుకోండి. ఈ పాసు ఫెయిల్ అనేది 2028, 2029 అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ప్రజలందరూ ఇస్తారు. ఆల్రెడీ ఒక ఐడియాతో ఉన్నారు ప్రజలందరూ. 2034 వరకు ముఖ్యమంత్రిగా నేనే ఉంటా. ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో నేను మాత్రం రోజు తిట్లు తినే విద్యాశాఖని తీసుకున్నా అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. సో ఎందుకు తీసుకున్నారు ఆ శాఖ? మరి ఎవరు తీసుకోమన్నారు? ప్రజలేం ఒత్తిడి చేయలేరు కదా. రేవంత్ రెడ్డి గారు మీరే విద్యాశాఖ మంత్రిగా ఉండాలి, మాకు మీరుంటేనే మేము చదువులో ఎలగబెట్టేస్తాం మేము కంప్లీట్గా అని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు కదా ప్రజలు. సో మీరే తీసుకున్న తిట్లు తినే వేస్తుంటే మీరు ఫస్ట్ పని సకాయ చేస్తే, మీరు చేయాలనుకున్న పని అంటే మీరు విద్యాశాఖని ప్రాపర్గా దాన్ని నడిపిస్తే తిట్లు తిన్నారు కదా. మీరు ప్రజలు ఎందుకు తిడతారు? పిచ్చాలా ప్రజలు ఊకుకే తిట్టారు కదా. మీరు ప్రాపర్గా సకాయ ఏం చేయకపోతే ఇప్పటికి కూడా ఫీజు నియంత్రణ చట్టం, విద్యాశాఖ మంత్రి మీరు మరి ఏమైందా ఎటువైందా చట్టం అమలు చేయాలి కదా. 30 నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, రేపు డిసెంబర్ 3 సంవత్సరాలు అవుతుంది. మరి 3 సంవత్సరాలు కూడా తిట్లు తినే విద్యాశాఖని ఎందుకు పెట్టుకున్నారు? వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వండి కదా. మీ దగ్గర ఏం అవసరం? మీకు విద్యాశాఖ మంత్రి పదవి మీకు ఏమవసరం? ఆల్రెడీ ముఖ్యమంత్రికి మీరు ఉన్నారు, ఇంకో ఇతర జిహెచ్ఎంసీకి సంబంధించిన శాఖ ఇట్లా చాలా ఉన్నాయి కదా. మీకు ఇంకా విద్యాశాఖ మంత్రి పెట్టుకుని ఏం అవసరం? ఏం చేశారని మీరు 30 ఏళ్ళుగా విద్యాశాఖకి ఏం చేశారు? చలో బడ్జెట్లో విద్యాశాఖకి ఎక్కువ పెట్టారంటే ఎవరు పెట్టలే, అత్యంత తక్కువ మనమే పెడుతున్నాం. విద్యాశాఖకి బడ్జెట్లో విద్యాశాఖ ఖర్చు చేస్తున్న డబ్బులు అత్యంత తక్కువ రాష్ట్రాలు ఏవైనా ఖర్చు పెడుతున్నారంటే తెలంగాణ మాత్రమే. ఆంధ్ర ఎక్కువ పెడుతుంది. మన జగన్ ఉన్నప్పుడు ఆంధ్ర అత్యంత ఎక్కువ పెట్టింది, ఇప్పుడు అంతే ఆల్మోస్ట్ అంతే పెడుతున్నారు. సో మనం ఎంత పెడుతున్నాం? సో 9% పెడుతున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడుతారు. 9%, 19% కాదే 9%. ఆ 9%లో కూడా ప్రాపర్ ఎక్కడ డెవలప్ అవుతుంది చెప్పండి. ఇది ఇప్పటికీ మరుగుదొడ్లు లేని స్కూల్స్ ఉన్నాయి, ఇప్పటికీ మధ్యాహ్న భోజనం ప్రాపర్గా లేకుండా స్కూల్స్ ఉన్నాయి, ఇప్పటికే గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఎవరో ఒకరు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికీ స్టిల్ 30 నెలలు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి. సో మీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మీరు అంటే కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచినా, ఫుడ్కి పెంచినా, అది పెంచిన ఇది పెంచినా అని చెప్పేసి మళ్ళీ నాణ్యమైన ఫుడ్ ఇంకా దొరుకుతుంది కదా విద్యార్థులకి. దొరకాలి కదా, మన నాణ్యమైన విద్య దొరకాలి కదా ఎవరికైనా విద్యార్థులకి. నాణ్యమైన విద్య దొరకలేదు, నాణ్యమైన ఫుడ్ దొరకలేదు. అప్పట్లో గత 10 ఏళ్లలో పనీషియా అని చెప్పేసి ఒకటి స్కీమ్ ఉంటుండే. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకి ఏదైనా సరే, ఎంత పెద్దదైనా సరే వాళ్ళకి పనీషియా ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ ఉంటుండే. ఇప్పుడు అది కూడా లేదు. విద్యార్థులకు జ్వరం వస్తే సీదా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తారు, మళ్ళీ నుంచి పేరెంట్స్కి కష్టం వస్తే ప్రైవేట్ తీసుకొని మంది మెరుగైన వైద్యం చెప్పి మళ్ళీ తీసుకొస్తారు. సో అయితే ఏడ మంచిగా చేస్తారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి కంప్లీట్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. విద్యాశాఖ కమిషన్ ఏర్పాటు చేశారు ఆకునూరి మురళి గారితో. సో వాళ్ళు చెప్పిన సిఫార్సు ఏదైనా సరే మీరు పాటించిరా? వాళ్ళు ఈ విధంగా చేస్తే విద్యాశాఖ మంచిగా అవుతుందని చెప్పారు. ఏదైనా సరే మీరు ఫాలో అయ్యారు? ఇప్పటికీ ఏదో నామమాత్రం విద్యకి ఏదో చెప్తాం, అధ్యత విద్యాసం అని పెట్టిరు, కథమత అయిపోయింది. ఇట్లా ఏమన్నా అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం అని చెప్పి చెప్తారు. సో ఓపెన్ అయింది, ఒక్కటని ఓపెన్ చేసిరా? విద్యార్థులు జాయిన్ అయ్యారా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్? 300-400 మంది ఉన్న గురుకులాలే చక్కగా నడిపించలేకపోతున్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 2500 మంది ఉంటారంట. సో మళ్ళీ వాళ్ళని నడిపిస్తారు, వాళ్ళని మేనేజ్ చేస్తారు మీరు. మళ్ళీ ఏమంటే విద్యాశాఖ మొత్తం ఎలుగబెట్టేస్తున్నాం, విద్య మొత్తం రాష్ట్రం ఇట్లా పెరిగిపోతుంది, మొత్తం మంచి చదువులు చెప్తున్నాం మీకు అని చెప్పేసి మళ్ళీ మీరు వెళ్తారు. ఫస్ట్ రిక్రూట్మెంట్ చేయండి. ఫస్ట్ మీరు రిక్రూట్మెంట్ చేసి మెగా డిఎస్సి, జంబో డిఎస్సి అని అన్నారు వేసిరా? విద్యార్థులు సకా చదవాలంటే ఫస్ట్ వాళ్ళ ఉపాధ్యాయులు ఉండాలి స్కూళ్ళల్లో, కాలేజీలలో. ఉన్నారా? మన దగ్గర ఉన్న స్కూల్స్లో అన్నికి సరిపడా స్కూల్స్కి, సరిపడా కాలేజీలకి, సరిపడా యూనివర్సిటీలకి సరిపడా ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్ ఉన్నారా? లేరు. అరే ఉస్మాన్ యూనివర్సిటీ గత 10 ఏళ్ళుగా ఒక్క నోటిఫికేషన్ లేదు సార్. మీరు వచ్చి ఏదో చేస్తామంటే అది కూడా మీరు వచ్చినాక కూడా లేదు. మా కాసిం సార్ ఏమో సైలెంట్ ఉన్నాడు.
1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి మీరే చెప్పారు. మరి వెడికేట్లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు యూనివర్సిటీకి. రీసెర్చ్లు లేక, డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ లేక మూతపడిపోతాయి నేను లాంగ్వేజెస్ సంబంధించి. ఆర్ట్స్ కాలేజ్లో 25 కోర్సులు ఉంటాయి. 25 సబ్జెక్టులకు సంబంధించిన కోర్సులు ఉంటాయి. అందులో 5కు పైగా లాంగ్వేజెస్ ఉంటాయి. అవన్నీ మూతపడుతున్న పరిస్థితి. ప్రొఫెసర్స్ లేదు, ఫ్యాకల్టీ ఎవరు లేరు. ఇంకేడ విద్యాశాఖ ఇంకేడ చక్కగా అవుతుంది విద్య. కొందరు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని విమర్శిస్తున్నారు. నేను ఎందుకు రాజీనామా చేయాలి? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పారం ఇస్తున్నందుక, టీచర్ల నియామకం ప్రమోషన్లు సక్రమంగా చేపట్టుతున్నందుక, ఐఐటీలు ఏటీసీలు మార్చినందుక, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుక, ఇవన్నీ గిన్నెగా మాట్లాడుతారు కదా మీరు. సో ఇక్కడ మీరు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకు ఏర్పాటైనా ఒక్కడైనా విద్యార్థి పోయింది అందులో జాయిన్ అయ్యండి, అడ్మిషన్ తీసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకు అన్నారు కదా. సో మీరు స్కిల్ ఏర్పాటు చేసినా చేసారు చూపిరు. మీరు ఇంకా కన్స్ట్రక్షన్ పొజిషన్లో ఉంది కదా, ఇంకా కడతానే ఉన్నారు కదా. ఇంకేం మాట్లాడారు? టీచర్లకు నియామకం ప్రమోషన్లు సక్రమంగా చేపట్టినందుకు ఏడ నియామకాలు మీరు చెప్పారు కదా. జంబో డిఎస్సీ ఇస్తాం, 2 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. మరి ఎటుపోయినాయి అవి? ఏడ సక్రమంగా ఇచ్చారు? ఇంకా 317 బాధితులు అందరూ ఇంకా రోడ్ల మీద ఉన్నారు కదా. మరి వాళ్ళకి చేయాలి కదా, మంచి చేయాలి కదా. 12వ తరగతి నర్సరీ నుంచి 12వ తరగతి విద్యార్థులకు అల్పాహారం ఇస్తున్నందుకు ఏడిస్తారు మీరు. అల్పాహారం ఏది ఇస్తారు? ఏదో లిమిటెడ్గా కొన్ని స్కూళ్ళలో ఇస్తారు. అన్ని స్కూళ్ళలో ఇస్తారా మీరు? అన్ని స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ ఉందా? లేదా అక్కడక్కడ కొన్ని స్కూల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని స్కూళ్ళకి ఏర్పాటు చేస్తారు. సో కంప్లీట్గా మీరు ఒక్క ప్లేస్ 2 ప్లేస్లో చేసిందని కంప్లీట్గా మీ మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నామని క్లెయిమ్ చేసుకోవడం ఇట్లా. సో మీ ఊర్లో ఎవరైనా ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థులు ఉంటే ఒక తెల్ల కాగితం ఇచ్చి ఉద్యోగం కోసం దరఖాస్తు పత్రం రాయమనండి. రాయలేరు. అలాంటి వారు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్. ఇక్కడ తప్పు కేవలం విద్యార్థులే కాదు, వారికి సరైన చదువు చెప్పలేకపోతున్నాం. సో సరైన చదువు చెప్పలేకపోతున్న ఫ్యాకల్టీతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా మంది ఆల్మోస్ట్ 95% పైగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కాలేజీలలో పోతారు. ప్రైవేట్ కాలేజీలో పెంచి పోషిస్తుంది ఎవరు? మీరు కదా, పాలకులు కదా. ప్రైవేట్ కాలేజీలో కోరుకున్నాయి మీకే కదా ఉన్నాయి. మీకు సంబంధించిన ఎమ్మెల్సీలకు ఉంటాయి, మీకు సంబంధించిన మంత్రులకు ఉంటాయి, మీకు సంబంధించిన వ్యాపారవేత్తలకు వీళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళు కదా చక్కగా చదువు చెప్పలేంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ విద్యా సంస్థ చక్కగా ఉంటే ప్రైవేట్కి ఓడు. ఫస్ట్ ఈడే చదువు చక్కలేదు. ఫస్ట్ ఇల్లే చక్కలేనప్పుడు కంపల్సరీ కిరాయి ఇంటికి పోతాడు ఓడైనా. మీరే చక్కగా లేదు. మీరు పాలిస్తున్న రాష్ట్రంలో మీరు తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ గవర్నమెంట్ స్కూల్సే చక్కగా లేనప్పుడు కంపల్సరీ ప్రైవేట్ పోతారు. ప్రైవేట్గా చదువు చక్కగా చెప్తాడు ప్రైవేట్ వాడు. మనకేం అవసరం? వీళ్ళైనంత ఎక్కువ పైసలు దండుకోదామని చూస్తారు. సో దండుకుందామని చూసినాక ఇక వాడు చదువు ఎందుకు చెప్తాడు? ట్యాక్సులు కట్టి ఇవి కట్టి మీకు పైసలు ఇస్తే మీరేమో మా స్కూల్లో మాకు చదివే చక్కగా చెప్తలేరు. ఇక మాకు చదువు చెప్పలేము, మేమేం చేస్తాం? ప్రైవేట్కే పోతాం కదా. ఆడ ఇంతో అంత ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంతో అంత కంప్యూటర్లు ఉంటాయి. కాకతీయ యూనివర్సిటీ, చలో కాకతీయ యూనివర్సిటీ 2022-23 బ్యాచ్. ఓకేనా? అప్పుడు ఒక్క సిస్టంలోనే ఏ సిస్టంలోనే ఇప్పుడు అందరూ అడ్వాన్స్గా సన్నం అప్పుడు డబ్బా కంప్యూటర్లోనే ఆడు ఇంకా జర్నలిజం డిపార్ట్మెంట్లో మాస్టర్స్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కాకతీయ యూనివర్సిటీ. ఇప్పటికీ కెమెరా లేదా ఆడు ఏం చేస్తాడు? జర్నలిజం ఏం చేస్తాడు వాడు? జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో కెమెరా ఎడిటింగ్ ఇవన్నీ నేర్పిస్తారు కదా. ఇప్పటికీ కెమెరా దిక్కులేదు కాకతీయ యూనివర్సిటీలో. 2021-23 నా బ్యాచ్ 2021-23 కాకతీయలో ఏం లేదు కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ సీట్ వచ్చింది. ఉస్మాన్ యూనివర్సిటీ చేసినాం కానీ నేను కాకతీయ యూనివర్సిటీలో చెప్తాను. 2022-23 చూడండి ఒకసారి. ఒక కెమెరా లేదు, కంప్యూటర్స్ ఉన్నాయి. కంప్యూటర్ ఉంటే ఒక కీబోర్డ్లో ఒకటి నొక్కితే ఇంకోటి వస్తుంది. Ctrl+C కొడితే Ctrl+V వెళ్ళిపోతుంది. కాపీ అయితే పేస్ట్ అవుతుంది. మళ్ళీ ఆ సిస్టమ్స్ కూడా కంప్లీట్ డబ్బా సిస్టమ్లు. ఇంకెడికించి నైపుణ్యం వస్తుంది విద్యార్థులలో. ఇంజనీరింగ్ అని చెప్తలే, ప్రతిదీ అంతే ఉంది. ఫస్ట్ మీరు యూనివర్సిటీలో చక్కగా చేయరు కదా. ఫస్ట్ మీరు ప్రభుత్వ స్కూళ్ళని, ప్రభుత్వ కాలేజ్ని, ప్రభుత్వ యూనివర్సిటీని బలోపేతం చేసినప్పుడు కదా విద్యార్థులకు నైపుణ్యాలు వస్తాయో లేదో తెలిసేది. ఫస్ట్ చదువుకున్న విద్యార్థులందరూ ప్రైవేట్లో చదివి ఇంకా ప్రైవేట్ వాడు చదువు ఎందుకు చెప్తాడు? పైసలు దండుకుంటాడు కానీ. సో అలాంటి వారు రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇంజనీరింగ్ విద్యార్థి క్రిమినల్ వేస్ట్. ఇక్కడ తప్పు కేవలం విద్యార్థులే కాదు, వారికి సరైన చదువు చెప్పలేకపోతున్నాం. ఇన్నాళ్ళు సరిగా నైపుణ్యాలు నేర్పించలేకపోయాం. సరిగా చెబితే ఎందుకు నేర్చుకోరు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే ఈ అంశంపై తమ ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్రంలోని 22 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 24,000 విద్యార్థులు ఉన్నారని వారిలో నైపుణ్యాలు పెంపేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని అన్నారు. సో చూసిరా, 22,000 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి, 24,000 మంది విద్యార్థులు ఉన్నారంట. అంటే 22,000 అంటే కాలేజ్కి ఒక్కడు ఉన్నాడా? కాలేజ్కి ఒక్క విద్యార్థి ఉన్నారా? 22,000 కాలేజెస్ ఉంటే 24,000 స్టూడెంట్స్ ఉన్నారంట.
అంటే ఒక్క కాలేజ్ ఒకటే ఎందుకు ఈ విధంగా అంటే ఎందుకు ఒక్క కాలేజ్లో ఒకే విద్యార్థి ఎందుకు ఉంటున్నారు అది చెప్పాలి కదా మీరు. సో విద్యార్థుల నైపుణ్యాల పెంపునకు తాను బాధ్యత తీసుకున్నానని విద్యాశాఖలో ప్రక్షాళన కోసమే నా వద్ద పెట్టుకున్నానని స్పష్టం చేశారు. 30 నెలలు అవుతుంది. ఏం చేసారు ప్రక్షాళన? ప్రక్షాళన చేసారు విద్యాశాఖలో? మొన్నటి వరకు 12th క్లాస్ వరకు స్కూల్స్ ఉన్నారు. దేశమంతా కూడా 12th వరకు ఇంటర్మీడియట్ అంతా కూడా ఒకే స్కూల్ ఉంటుంది. సో 10th తర్వాత ఇంటర్మీడియట్ స్కూల్లోనే ఉంటుంది. కానీ మన దగ్గర మాత్రమే 10th వరకు స్కూల్స్ ఉంటాయి. దాంతో 12th నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతాయి. ఆ 2 ఏళ్ళు పైసలు దండుకోవాలి కదా ప్రైవేట్ వాళ్ళందరూ. మొన్న చేర్స్తాం అని అన్నారు. ఇక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్గా ఇక 12th వరకు స్కూల్లోనే అని చెప్పారు. సడన్గా ఏమైనా మళ్ళీ సడన్గా ఎందుకు డెసిషన్ చేంజ్ చేసుకోరు? విద్యాశాఖ ప్రక్షాళన కోసమే నా వద్ద పెట్టుకున్నానని స్పష్టం చేశారు. జర్మనీ, ఫిన్లాండ్లో అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం MCRHRDలో సమావేశంలో మాట్లాడారు. సో జర్మనీ అండ్ ఫిన్లాండ్లో ఉన్నారు కదా. జర్మనీలో కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఫ్రీ. జర్మనీలో కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. జర్మనీలో ఈడుందా? మళ్ళీ ఈడు అట్లుందా? జర్మనీలో కంప్లీట్గా ఎడ్యుకేషన్ నువ్వు ఏడాది చదువుకుంటే ఆడదాకా ఎడ్యుకేషన్ ఫ్రీ. ఈడుందా? మళ్ళీ ఫ్రీ ఎందుకుంది? మళ్ళీ ఫ్రీ ఫెసిలిటీస్ కూడా అట్లున్నాయి. ఆడ ఫెసిలిటీస్ కూడా స్కూల్ అక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్ ప్రొఫెసర్స్ కావచ్చు, విద్యార్థులు అందరూ అడ్వాన్స్గా ఉంటారు. ఎందుకంటే అక్కడ అకౌంటబిలిటీ ఉంటుంది. మన దగ్గర ఏమేమి ఉండదు మన దగ్గర. సో ఆ దేశం ఆడ అధ్యయనం చేసారు. ఫస్ట్ ఆడ ఏం చేయాలంటే మీరు ఎట్లా చదువు చెప్తారు, ఎట్లా చెప్తారు అని కాదు, ఆడ రాజకీయ నాయకులు ఎట్లా పాలిస్తారు, ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి అదే అధ్యయనం చేసి రండి మీరు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బడ్జెట్లో సంవత్సరం ఆర్థిక బడ్జెట్లో. సో వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఈ డిఫరెన్స్ చూస్తుంది. వాళ్ళు ఆటోమేటిక్గా విద్యా వ్యవస్థలు కావచ్చు, విద్యా వ్యవస్థ కంప్లీట్గా చక్కగా అయిపోతుంది. రోజు తిట్లు తినే శాఖ ఎవరు తీసుకోమన్నారు? PROల శిక్షణపై సీఎం ఫోకస్. ప్రభుత్వ పథకాల ప్రచారంపై కార్యాచరణ. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పౌరుడికి చేరడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంలో PROల పాత్ర కీలకమని భావిస్తున్నారు. వారు సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో PROల సామర్థ్య పెంపు, శిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 6 గ్యారంటీల అమలు నుంచి రైతు, మహిళల, యువత, పేదల సంక్షేమంతో పాటు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యాల బోనస్, గిగ్ వర్కర్ల చట్టం వరకు అన్ని వర్గాలకు ప్రభుత్వం అమలులో తెచ్చిన చట్టాలు, చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేయాలని సూచించారు. సో ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు హార్వర్డ్లో శిక్షణ ఇస్తారంట. ఫస్ట్ చక్కగా శిక్షణ ఇవ్వరు. ఫస్ట్ ఈడున్న ప్రభుత్వ టీచర్లకి కొంచెం ఇంగ్లీష్ మెరుగు చేయండి. అండ్ అలాగే వాళ్ళకి పాలిస్తున్న వాళ్ళందరూ కూడా మంచిగా అది హార్డ్వర్డ్లో తీసుకోవాలి. మళ్ళీ ఆ పైసలు కూడా మళ్ళీ మా ప్రజల మీద ఇస్తారు. హార్డ్వర్డ్ దాకా అవసరం లేదు. ఈడున్న సెంట్రల్ యూనివర్సిటీలలో కావచ్చు, ఈడున్న ఉస్మానియా యూనివర్సిటీ మంచి ప్రొఫెసర్స్ స్టిల్ ఉన్నారు. అవసరమైతే రిటైర్డ్ అయిన ప్రొఫెసర్స్ ఇంకా నైపుణ్యం, ఇంకా విద్య కోసం పనిచేయడానికి ఇంకా చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు. యూనివర్సిటీలు వేదికగా రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఇంకా చదువు చెప్పడానికి రెడీగా ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర శిక్షణ ఇప్పిండి. ఫ్రీగానే కదా, వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు కదా. హార్వర్డ్ తీసుకొని ఇస్తారట. తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు కూడిన విద్యా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతోనే ఉపాధ్యాయులకు విదేశీ పర్యటనలు పంపుతున్నామని తెలిపారు. ఏటా కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ వంటి ఆ వర్సిటీలో ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక శిక్షణ అందిస్తామని చెప్పారు. ఆ నేపథ్యాలతో ఇక్కడ విద్యార్థులకు బోధించి ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆస్తులు లేకపోవడం వెనుకబాటుతనం కాదని, విద్య లేకపోవడమే వెనుకబాటుతనమని తాము నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి కుల సర్వే తెలిసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇక అన్నీ మస్తు బయటకు వస్తాయి. సో చూసిరా గీడ మీరేమో ఇంజనీరింగ్ కోర్సులు అసలు వేస్ట్ అని అంటారు. ఈడనేమో ఇంజనీరింగ్ సీట్లు బై 1 get 1 అంట. 5 సీట్లు అమ్మితే 2 సీట్లు ఉచితం. పెట్టాలంటే కన్సల్టెన్సీలకు పిలుపు. సో ఇట్లా ఈ దందా జరుగుతుంది. మీరేమో ఇంకో దందా గురించి మాట్లాడతారు. మీరు వచ్చి ఇంజనీరింగ్ కానీ ఫస్ట్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా బంద్ చేపియ్యారు కదా, లిమిట్ చేయండి కదా. వాళ్ళని లిమిట్ చేసి అక్కడ గవర్నమెంట్ కాలేజీని బలోపేతం చేయండి కదా. 22,000 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 24,000 స్టూడెంట్స్ ఉన్నారంట. అంటే ఒక్క కాలేజ్కి ఒక్క విద్యార్థి ఉన్నట్టు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. సో కాలేజీ యాజమాన్య ఆఫర్లు, కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లు 22,972, మేనేజ్మెంట్ కోటాలో భారీగా మిగులు, నేటి నుంచి 3వ దశ కౌన్సిలింగ్, 2 వరకు వెబ్ ఆప్షన్. సో ఇట్లా 5 అమ్మితే 2 ఫ్రీ ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తారంట.